కరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా స్థితితో ప్రవర్తించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది నుంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వాధికారుల నుంచి, స్నేహితులైనటువంటి వ్యాపారస్తుల నుంచి మీరు పొందేటువంటి సహాయ సహకారాలు ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటుంటాయి. ప్రయాణ సందర్భంలో వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీరు నడపకుండా ఉండడం మంచిది. ఒకవేళ నడపవలసి వచ్చినా గౌతమ నామాన్ని జపించుకుంటూ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. సమయ ప్రాధాన్యము కంటే కాలము వల్ల వచ్చేటువంటి నష్టాలను అధిగమించి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను సాధించడం ముఖ్యం. కాబట్టి ప్రస్తుతం తొందరపాటు అనేటువంటిది వాహనాల విషయంలో మంచిది కాదు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వారం యొక్క ప్రారంభంలో మీ యొక్క ఉపకారాలు ఎక్కువ మంది పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా దోష స్థాయిలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మనం ఇతరుల నుంచి వచ్చేటువంటి దోష దృష్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించడం అత్యవసరం. ఎందువలన అంటే మనకు ఇతరుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేక దృష్టిలే మన పనులకు ఆటంకాన్ని కలిగిస్తుంటాయి. అందువలన మనం ఇతరులకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేయడము, అలాగే మానసికంగా వారికి కొన్ని కోట్లు ఇచ్చేస్తున్నట్టు భావన చేయడము, తద్వారా అవతల వ్యక్తుల నుంచి అనుకూలమైనటువంటి భావనలను మీరు పొందగలుగుతారు. అనుకూలమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మేలు చేసేవిగా ఉంటాయి, దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అదే వ్యతిరేకమైన భావాలు మన వల్ల ఎవరికైతే కష్టాలు కలిగాయో వాళ్ళకి కలుగుతుంటాయి. ఆ వ్యతిరేక భావాలు మన యొక్క ఆరోగ్యం మీద, సమయం మీద కూడా ప్రభావాన్ని చూపించేవిగా ఉంటాయి. అందువలన శ్రద్ధ పట్టి మనము ఇతరులను గురించి మానసికంగా దోషారోపణలు చేయకుండా ఉండడం శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తుంటుంది. మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకోవడం ద్వారా అందరి సహాయ సహకారాలు శీఘ్రంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి. ఆర్థిక విషయాల్లో కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. దాన్ని వినియోగించుకోవడం విషయంలో, భద్రపరచుకోవడం విషయంలో ఆత్మీయమైనటువంటి స్నేహితుల యొక్క సహాయ సహకారాలని తీసుకుని వాటిని వృద్ధి చెందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా నూతనమైన విషయాలన్నింటిలో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను సకాలంలో సాధించగలుగుతారు. ఈ శ్రమను సద్వినియోగం చేసుకోవడం కోసం, ఇబ్బందులను అధిగమించడం కోసం జపానికి కూడా కొంత సమయాన్ని వెచ్చించడం తప్పనిసరి.